రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 15, 2024 ఆదివారం. ఈరోజు మన మదనపల్లె మార్కెట్లో టాప్ రేట్ ఎంత వెళ్ళింది, అలాగే దిగుమతి ఎలా ఉందని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఇంక ఈరోజు దిగుమతుల గురించి మాట్లాడుకున్నట్టయితే దిగుమతులు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి మార్కెట్లోకి. చూడండి ఎంత పెద్ద లాట్ అయితే వచ్చింది. ఇంత పెద్ద లాట్ ఉన్నప్పుడు ధర అయితే ఏం పోవడం లేదు కాబట్టి రైతుకి ఏ ధర అంటే గిట్టుబాటు ధర కూడా రాదనమాట. సో ఇంక ఈరోజు టాప్ రేట్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంక ఈరోజు మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకున్నట్టయితే 340 రూపాయలుగా ఉంది. కేవలం 340 రూపాయలు. ఈ ధర చెప్పడానికి కూడా అంటే ఇంత తక్కువ పోతే రైతుకి కనీసం మళ్ళీ పెట్టుబడికి కూడా డబ్బులు రాదనమాట, కూలీకి కూడా రాదు, అంత లాస్ అనమాట. అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంటే నెల్లూరు, కర్నూలు, అనంతపురం ఎక్కడ చూసుకున్నా కూడా ధరలు అనేటివి ఇలానే ఉన్నాయి. సో ఇంక కొన్ని రోజులు పోతే ధరలు అనేటివి ఖచ్చితంగా పెరుగుతాయి. అంటే రైతుల్ని డిమోటివేట్ చేయాలని కాదు, కాకపోతే ఈ ధర అనేది బాగుంటేనే కొంచెం వాళ్ళకు కూడా పెట్టుబడి ధర వస్తుంది. కనీసం వాళ్ళు పెట్టిన దానికన్నా వాళ్ళకి రిటర్న్ వస్తే బాగుంటుంది కదా. కానీ ఇంత 340 పోతే ఇంకా ఈ పొడికాయలు మచ్చకాయలు అస్సలు చెప్పనవసరమే లేదు. అవైతే 100 లోపల అయితే పోతున్నాయి. అవైతే పీకడం కూడా వేస్ట్, అంటే నా ఒపీనియన్ అనమాట. అవి చాలా అంటే చాలా తక్కువ అయితే పోతాయి. 50 కూడా వెళ్ళాయి అనమాట. ఒక బాక్స్ 50 పోతే అసలు ఒక రూపాయి కూడా రాదు వాళ్ళకి. అంత వేస్ట్, రోడ్ల మీద పడేస్తుంది. ఇంతటి కష్టం అయితే వాళ్ళైతే చూస్తున్నారు. ఇప్పుడు రైతులైతే కొంచెం బాగుండాలి, ధరలు అనేటివి పెరిగి అనేది అయితే నేను కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ గురించి అసలు చెప్పనవసరమే లేదు. టాప్ రేటే 340 ఉంది అంటే ఇంక ఈ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే 250 నుంచి 340 లోపల అయితే వెళ్ళాయి. ఈ సెకండ్ క్వాలిటీ మచ్చకాయలు ఇవన్నీ కూడా 250 లోపల, 150 పైన అయితే వెళ్ళాయి. ఇంకా ఈ జ్యూస్ కాయలు అయితే 50 రూపాయలు, 60 రూపాయలు వెళ్ళాయి. ఇది ఈరోజు మన మదనపల్లె మార్కెట్లో అప్డేట్. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.